మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 పోస్టులకు మొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 1 కోటి సిలిండర్లు ఇచ్చాము. ఇప్పటికే ఈ పథకం ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మరి అధికారంలోకి రాగానే మీ 5 సంవత్సరాలు గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు కోసం ఇప్పటికే 1,200 కోట్లు ఖర్చు చేసి దాదాపు 20,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు లేని రోడ్లుగా చేసి ఈరోజు ప్రజలకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండా. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసే జీవో 207ను రద్దు చేశాం. వాళ్ళ సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 260 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. 203 అన్నా క్యాంటీన్లను మీరు రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు పునరుద్ధరించాం. ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ప్రజలకు అత్యంత స్వల్పమైన తక్కువ రేట్లలో ఈరోజు ఇసుక అందుతూ ఉంది. ప్రజలకు ఎక్కడా కూడా మీలాగా ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, మట్టి మాఫియాలు, ఎర్రచందనం మాఫియాలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ అరికట్టగలిగినాం. చెత్త పన్నును రద్దు చేశాం. మీరు చెత్త పన్ను చెప్పి ప్రజల మీద పన్ను వేస్తే దాన్ని ఈరోజు చెత్త పన్నును రద్దు చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం 83 లక్షల చెత్తను పేరుకుపోతే ఈరోజు చెత్తనంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ధాన్యం రైతులను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది 1,674 కోట్లు. అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశాం. కూటమి ప్రభుత్వంలో 990 కోట్లు పంచాయతీలకు కేటాయించి 4,500 కోట్లతో గ్రామాల్లో ఇప్పటికే 30,000 పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పనిని కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 94 కేంద్ర ప్రయోజిత పథకాల్లో 73 పథకాలను మళ్ళీ పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వం పథకాలకు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించి అస్తవ్యస్త ఆర్థిక విధానానికి మీరు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసి నాశనం చేశారు. ఈరోజు అవన్నీ కూడా పునరుద్ధరిస్తూ కేంద్రం ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా ఈరోజు అమలుకు తెలుగుదేశం కూటమి పునర్వ్యవస్థించి అవన్నీ కూడా పునరుద్ధరించాం. అదే కాకుండా 25-26 బడ్జెట్లో బీసీల కోసం 47,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతూ ఉంది. నాయ బ్రాహ్మణుల వేతనాలు 25,000 పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసినాం. అదే కాకుండా పవర్ లూమ్స్ వాళ్ళకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మరి గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలను కూడా కేటాయించింది మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉంటా. ఇదే కాకుండా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ ఈరోజు అందజేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ విధంగా ప్రతి పథకాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినమని చెప్పి రేపు మాట్లాడుతూ ఉంటారు. వెన్నుపోట్లు చేసింది మీరు. పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు, గొడ్డలిపోట్లు. ఈరోజు కూడా వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతూ ఉండా. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి, కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి, ఆశలు పెట్టుకొని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలా. ఈ ఒక్క సంవత్సరంలో రేపటితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1 సంవత్సరం కాబోతున్న సందర్భంగా 70% పైచిలుకు ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు ఆశీర్వదిస్తారు. ఈ నెలలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు
ఏదైతే మన తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో అమలు చేస్తాం, రైతు భరోసాని ఈ నెలలో అమలు చేస్తాం, ఆగస్టు 15 మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించాలా, ప్రజలు సహకరించకూడదు. దీనికి వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలు వాళ్ళకే వెన్నుపోటు పొడచాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండాలి.